ఓం నమః శివాయ. ఒక చిన్న పల్లెటూరులో రామయ్య అనే కష్టపడే రైతు ఉండేవాడు. అతనికి రాజు అనే ఒక్కగానొక్క కొడుకు. ఉదయం సూర్యోదయంతో ఇద్దరూ పొలానికి బయలుదేరారు. రామయ్య ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, మనిషి మాటే అతని గౌరవం, అబద్ధం చెప్పొద్దు రాజు. కాని రాజుకు ఆ మాటల విలువ అర్థం కాలేదు. రాజు గట్టిగా అరిచాడు, నాన్నా, పులి వచ్చింది. రామయ్య గుండె బాదుతూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. కాని అక్కడ పులి లేదు. రాజు నవ్వుతూ, జోక్ నాన్నా అన్నాడు. రామయ్య కళ్ళలో నిరాశ కనిపించింది. ఇలా 2-3 సార్లు రాజు అదే పని చేశాడు. ప్రతిసారి రామయ్య పరుగెత్తుకుంటూ వచ్చేవాడు. కాని చివరికి అక్కడ పులి లేదు. రాజు నవ్వుతూ, జోక్ నాన్నా అన్నాడు. రామయ్య కళ్ళలో నిరాశ కనిపించింది. ఇలా 2-3 సార్లు రాజు అదే పని చేశాడు. ఒక సాయంత్రం ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. గాలి బలంగా వీచింది. ఆ సమయానికే నిజంగా అడవిలోంచి ఒక పులి బయటకు వచ్చింది. పులి కళ్ళలోకి చూసి రాజు గుండె ఆగిపోయినట్టయింది. ఈసారి నిజంగా ప్రమాదం దగ్గర పడింది. నాన్నా, ఈసారి నిజంగానే పులి వచ్చింది అని రాజు ప్రాణం పోయేలా అరిచాడు. కాని అతని మాటను నమ్మేవారు లేరు. రామయ్య దూరంగా వినిపించిన అరుపును పట్టించుకోలేదు. ఇంకో జోక్ అయి ఉంటుంది అనుకున్నాడు. కొంతసేపటికి రామయ్య అక్కడికి వచ్చేసరికి కనిపించింది ఖాళీ పొలం మరియు తన కొడుకును కోల్పోయిన బాధ మాత్రమే. ఒక చిన్న అబద్ధం ఒక ప్రాణాన్ని తీసింది. ఒకసారి అబద్ధం చెబితే నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. నమ్మకం సంపాదించడం కష్టం, కోల్పోవటం చాలా సులువు.